దయచేసి కూర్చుందాం ప్రియులారా. ఇండియా ప్రాంతం నుండి వచ్చినటువంటి పాస్టర్ పాలపర్తి మోజెస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. ఇండియా నుండి వచ్చినటువంటి పాస్టర్ పాలపర్తి మోజెస్ గారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొడదాం. దైవజనులు వస్తున్నారు. ఈ సమయంలో ఈ సిల్వర్ జూబ్లీ పండుగ సందర్భంగా మేము ఒక పాటల పుస్తకము ముద్రించాలని ప్రభు ప్రేరేపణిచ్చాడు. అది ముద్రించడానికి చాలా సమయం నుండి మేము ప్రయత్నం చేశాము. అయితే ముద్రించి ఇస్తాము అని చెప్పిన వారు ఆ సందర్భంలో ఆ సమయంలో మాకు సపోర్ట్ చేయలేకపోయారు. అందును బట్టి మరొకరిని సంప్రదించి చేయించాము. ఈ పుస్తకాలు ఒక వారం రోజుల్లోనే వారు మాకు చేయించారు. మరి ఇందులో ఏమైనా పొరపాటు ఉంటే దయతో మన్నించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే బుక్స్ ఏమో విజయవాడలో ప్రింట్ అవినాయి, మనమేమో దుబాయ్లో ఉన్నాం. ప్రూఫ్ రీడ్ చేయడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అందును బట్టి మన్నించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు అపోస్తలులు సురేశయ్య గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో మేము ముద్రించడం జరిగింది. ఈ సమయంలో అయ్యగారు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. చప్పట్లు కొడదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ పాటల పుస్తకం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదం ఉండునట్లుగా ప్రతిష్ఠ చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ పుస్తక ముద్రణకు మాకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులు బరియోర్న గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక పల్లవి చరణాలు ఇండి ప్రాంతం నుండి వచ్చినటువంటి మా పాశ్రమ గారిని కూడా నేను ముందుకు ఆహ్వానిస్తున్నా. ఈ సమయంలో వారు ఈ పుస్తకంలో ఉన్నటువంటి పాటలు పాడుతూ ఉంటారు. మీకు కావలసిన వారు ఉద్దేశం ఏంటంటే ఈ పుస్తకాన్ని మేము ఇంత రేటు అని వెలకట్టలేము. ఎందుకంటే మేము అనుకున్న రీతిలో ఇది ముద్రించబడలేదు. రెండవదిగా సహోదరుడు స్పాన్సర్ చేశాడు. అయితే ఫ్రీగా కూడా ఇవ్వదలుచుకోలేదు. కారణం ఏంటంటే ఫ్రీగా ఇస్తే ఎన్నైనా తీసుకుంటారు, దానికి విలువ అనేది ఉండదు, ఎక్కడో పెట్టేస్తారు. కాబట్టి మీకు ఎంత ఇవ్వాలనుకున్నా
అది 5 dirhams కానీ 10 dirhams కానీ 50 dirhams కానీ ఎన్నైనా పర్వాలేదు. మీరు ఎంత ఇవ్వాలనుకున్నా ఇచ్చి అవి కూడా ప్రభు పరిచర్యలో ఉపయోగపడతాయి. ఆ డబ్బులు ప్రియులు, మీరు చేయి పైకెత్తే మీ యొద్దకు ఈ పుస్తకాలు తీసుకురాబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునాడ కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునాడ కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలో ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. దయచేసి అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమార్థం. కావలసిన వారు ప్రియులు, రండి. పాటల పుస్తకాలు కావలసిన వారు మీ చేయి పైకెత్తండి. నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని ఈ చిత్తం నెరవేర్చాలి. నీలాగే బ్రతకాలని ఈ చిత్తం నెరవేర్చాలి. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. ఓ నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. ఉపదేశములో ఉపవాసములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నిరాశ చేయాలని నీతోనే నడవాలని
చేరాలని ఎవరైనా పాటల పుస్తకాలు కావాల్సిన వారు తర్వాత మీరు తీసుకోవచ్చు. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వస్తూ ఉన్నాం. ప్రియులు అపోస్తలులు ఆనందరావు గారు వచ్చి క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో గ్రీటింగ్స్ తెలియచేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సంఘ పెద్దలైనటువంటి వారందరూ కూడా ముందుకు రండి. త్వరగా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నటువంటి సమయంలో మన సంఘ పెద్దలందరూ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నారు. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మరి సభను అలంకరించినటువంటి విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. తెలుగు క్రైస్తవ అసెంబ్లీ ఈ చర్చ్ మరి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరాన్ని కొనసాగిస్తున్నందుకు అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ముఖ్యంగా ఈ సంఘ స్థాపకులు గురించి 2 మాటలు మాత్రమే నేను చెప్తాను. ఎందుకు అంటే డి ప్రకాశం గారు దుబాయ్ నుంచి షార్జా నుంచి ఉమ్మల్ కోయిను, అలాగే షార్జా నుంచి రసల్ ఖైమా, అలాగే దుబాయ్ నుంచి అబుదాబి వరకు కూడా సైకిల్ మీద ప్రయాణం చేసి ఆత్మలు సంపాదించాలనేటువంటి భారముతో ఇప్పుడు మనోళ్ళు కార్ల మీద వెళ్తున్నారు. సైకిల్ మీద ప్రయాణం చేశాడు, పాదయాత్ర చేశాడు. ప్రభునందు ప్రియులారా, మేము BMW నుంచి మరి సోనాపూర్ కబ్రిస్తాన్ వరకు కూడా కాలినడకను వచ్చి క్యాంపులంట తిరిగి తెలుగువారు ఉన్నారా అని చెప్పి కనుక్కుని వారికి సువార్త ప్రకటించినటువంటి దినాలు మాకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు మన మధ్యలో లేకపోయినా ఆయన వేసినటువంటి మూలరాయి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి వారిలో భగవంత్ దాస్ గారు కూడా చూశారు ఆయన్ని. ఇంకా చాలామంది, మరి అనంతరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారు చేసిన పరిచర్యను చూసిన వాళ్ళు ఆయన అభినందించక తప్పదు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆత్మల కొరకు పోరాడాడు, ఆత్మల దాహముతో పరిగెట్టాడు. అలాగే ఆయన అనారోగ్య పాలై మరి ప్రభు సన్నిధిలోకి చేరుకున్నారు. ఆయనకు ఒక్కొక్క కుమారుడు ఉన్నాడు. ఆయన కూడా బైబిల్ ట్రైనింగ్ అయ్యి మరి ఆయన సిద్ధంగా ఉన్నారు దేవుని యొక్క పరిచర్య కొరకు. ప్రభునందు ప్రియులారా, మరి వారు చేసినటువంటి సేవా పరిచర్య ఫలితమే ఈ రోజున ఈ సంఘాన్ని ఈ విధంగా దేవుడు నడిపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ పుస్తకములో ప్రథమంగా ఆయన ఫోటో వేసినందుకు నేను సంఘాన్ని ఎక్కువగా అభినందిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా వారు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ, మీరు కూడా పేరు కోసం కాదు మనం సంఘాలు స్థాపించుకునేది. నలుగురుంటే ఒక సంఘం, ఒక పేరు, ఒక సంఘం, అలా కాదు. వీనికి మెలుగా ప్రయాసపడండి. మీరు కూడా ఆత్మలు సంపాదించడానికి సైకిల్ మీద కాలినడకనే, కరెంటు లేదు, రోడ్డు లేదు, ఇసుక తిన్నలు, ఇసుక ఎడారుల మీద నడిచినటువంటి పాదాలు ఈ రోజున కొన్ని ఆత్మలు, ఎన్నో వందల ఆత్మలు సంపాదించాయి. గనుక ప్రభునందు ప్రియులారా, అటు విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పి మరి యొక్క వార్షికోత్సవాన్ని జరిపించుకున్నటువంటి సంఘానికి, నాయకులకు అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగా.
మంచి ప్రియులారా, అందరం కూడా లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. మనమందరం కూడా గతించినటువంటి సంవత్సరములన్నీ కూడా దేవుడి సన్నిధిని కాచి కాపాడినందుకు దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి మేళ్లను తలపోస్తూ జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యా నీకు స్తోత్రాలని చెప్పుదాం. హల్లెలూయా. అందరం కూడా మన చేతులు పైకెత్తి, చేతులు ఎంతమంది తీసుకొచ్చారో మందిరంలోనికి, ఈ పండుగలోనికి అందరూ కూడా చేతులు పైకెత్తి మన రక్షకుడైనటువంటి ప్రభువును ఆరాధన చేద్దాం, ఆరాధిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, పరిశుద్ధుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీకు స్తోత్రం చెప్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త నీకు స్తోత్రం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా, పూజార్హుడా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని ప్రభువా మీరు స్థాపించినందుకు నీకు స్తోత్రం. దైవజనులను ప్రకాశమయంగా ఏర్పాటు చేసుకొని ప్రభువా ఈ పరిచర్య ప్రారంభించడానికి కృప చూపిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించినటువంటి సంవత్సరములన్నీ, గడిచిన కాలమంతయు మీ కృపలో భద్రపరిచినందుకై నీకు స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. మీరు బలపరిచి, మీరు ఆదరించి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఇంత మంచి పండుగను, సిల్వర్ జూబ్లీ పండుగలను చేసుకోవడానికి మీరు చూపిస్తున్న కృపకై నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షణమైనా నన్ను విడువని దేవా, నిన్ను విడచి నేనుండగలనా? క్షణమైనా నన్ను విడువని దేవా, నిన్ను విడచి నేనుండగలనా? నీవు లేకుండా నేనుండగలనా? నీవు లేకుండా నేనుండగలనా? క్షణమైనా నన్ను విడువని